హైదరాబాద్లో ఎక్కడ చూసినా స్ట్రీట్ ఫుడ్. అదే కుమారి ఆంటీ అనే స్ట్రీట్ ఫుడ్ పెద్దగా ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఏ సోషల్ మీడియాలో చూసినా, ఫేస్బుక్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, యూట్యూబ్లో చూసినా ప్రతి ఒక్కరు ఆడికి పోయి వీడియోలు చేయడము, అప్లోడ్ చేయడము, వైరల్ కావడము, ఇట్లా అందరూ ఒకే లేపారు. నేను అప్పుడే అనుకున్నా ఇట్లా జరుగుతుందని. నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టినా. ఆ వీడియోలోనే ఆమెను ఫేమస్ చేయకూరు, ట్రోల్ చేయకూరు, ఆమె బతుకుదెరువు కూడా ఇప్పుడు పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆమె మీద కేసు వచ్చేసింది. ఆ పక్కన చాలా స్ట్రీట్ ఫుడ్లు ఉన్నాయి. ఈ మొక్క దగ్గరనే ఈమెకే ఆమె బండి మొత్తం సీజ్ చేసి ఆమెకు వ్యాపారం జరగకుండా, వ్యాపారం లేకుండా ఆ తినే ఫుడ్ కూడా ఆయన నోటికాడ బుక్క తీసేసినట్టు అయిపోయింది. ఎవరి వల్ల? యూట్యూబర్ల వల్ల. చిన్న యూట్యూబర్ ప్రతి ఒక్కడు పోయి అక్కడ పోయి ఆంటీ, కుమారి ఆంటీ ఎట్లుంది, ఇది ఫేమస్ అయినావు, బిగ్ బాస్లో పోతావా, ఆడికి పోతావా, ఈడికి పోతావా, ఏందిరా అయ్యా ఎందుకు మనకి ఇవన్నీ? పాపం ఆయనకు చూడు ఇప్పుడు ఏంది పరిస్థితి, రోడ్న పడేసారు మీరు అందరు పోయేసి. అవసరమా? కేసు అయిపోయింది, బండి పట్టుకున్నారు. ఎట్లా చేసుకోవాలి? ఆమె బతుకుదేరువును నాశనం చేసారు మీరే. ఎందుకు? మంచి విషయాలు ప్రపంచం మీద చాలా ఉన్నాయి. ఆమె కోసం ఒక్కరు ఫేమస్ అయితే చాలు, వాళ్ళ ఎమ్మడి ఉరికి వాళ్ళని సర్వనాశనం చేసేదాకా. అప్పుడు బర్రెలక్కని అట్టే చేసారు, ఇప్పుడు ఈమెను అట్టే చేసారు. అవసరమా ఆరాబాయి? నాకు అర్థం కాదు. పిచ్చి వాళ్ళరే. అరే నియమ ఏముంది? ఆమె ఒక ఫుడ్ వండుతుంది. అక్కడ హైదరాబాద్లో ఎన్ని స్ట్రీట్ ఫుడ్లో లేవు? ఆమె దగ్గరికి ఊరికి ప్రతి ఒక్కరి దగ్గర టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు పెద్ద హోటళ్ళు ఉన్నాయి, అక్కడ కూడా టేస్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి ఆమె 5 సంవత్సరాలు చేస్తుంది. 5 సంవత్సరాల నుంచి ఏదో ఆ రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు వీళ్ళు పెద్ద హోటళ్ళు పోయలేక అక్కడ తింటున్నారు. దాని దగ్గర టేస్ట్ ఆమె ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఆమె ఏ వంట మాస్టర్ని పెట్టదు. ఆమె స్వతహాగా భార్యాభర్తలు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేసుకుంటారు. మియాపూర్లో నుంచి బండిలో వేసుకొని తీసుకొచ్చి అక్కడ అమ్ముకొని ఏదో 4 రూపాయలు సంపాదించుకొని అట్లా చేసుకుంటా ఉంటే మరి నాయన నీ అమ్మ ప్రతి ఒక్కడు ఆమె మీద పడిపోయి జనాలు చూడండి ఎంత జనాలు. ఇగో ఈ వీడియోలో చూపిస్తా ఎంత జనాలు. పోలీసు వాళ్ళు వచ్చారు, ఆమెను అక్కడ స్ట్రీట్ ఫుడ్ పెట్టకుండా చేసేసారు. ఎందుకంటే ఆమె వల్ల నిజంగా వాస్తవానికి కూడా చట్టానికి పరిధిలో ఏదైనా మనం ఉండాలి, మనం చెయ్యాలి. ఏంటంటే మన స్వేచ్ఛ, మీ స్వేచ్ఛ ఉన్నా ఇతరుల స్వేచ్ఛను భంగం కలిగి వచ్చింది. అది అసలే హైదరాబాదు. ఏ చిన్న కొంచెం ట్రాఫిక్ అట ఆగినా ఇమీడియట్గా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్గా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న హైదరాబాదు, అక్కడ ప్రతిరోజు జనాలు, ఫుల్ జనాలు. ఆడ తినేటోడు తక్కువ, పోయి వీడియోలు తీసుకునేటోడు ఎక్కువ. అవసరం ఆరాబాయి? ఇప్పుడు ఆమె నోటికాడ ఫుడ్ని తీసేసిన వాళ్ళు అయిపోయారు మన వీళ్ళందరూ చేసి. నేను ముందే చెప్పా అవసరం లేదు పోతే. ఎప్పుడు నేను 2-3 సంవత్సరాల కింద పోయినా మామూలుగా ఉన్నారు జనాలు, తిన్నాం సపరేట్గా వచ్చేసిన ఇంత ఫేమస్. అందుకే ఫేమస్ చెయ్యొద్దు, మరీ అంత ఘోరంగా చేయొద్దు. ఆమె మీద పడి వీడియోలు చేసి వ్యూస్ కోసం దానికోసం చేయొద్దు. ఒక మంచి విషయం ఇంకా చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఇప్పుడు ఆమె నోటికాడ ఫుడ్ లేకుండా పోయింది, ఏడుస్తుంది ఒక పక్క. పిల్లలను ఎవరో కొట్టారంట పోలీసులు. బండి అన్లోడ్ చేస్తున్నామన్నా అంటే బండి దియమన్నారు. దింపుకొని వెళ్ళిపోతాం సార్. బండి పక్కన పెడతాం. బండి కాగితాలు అన్ని ఓకే ఉన్నాయన్న. బండి పక్కన పెట్టుకోమన్నారు. దించుకొని వెళ్ళిపోతాం అన్న వచ్చి సరే అన్నారు. దించుకుంటున్నాం. దించుకున్న తర్వాత వచ్చి బండి తీయమన్నారు. తీస్తున్నారు. వస్తున్నా సార్ అంటే ఇట్లా పట్టుకుని ఇట్లా గుంజి ఇట్లా గుంజి వాళ్ళ జీవనోపాధి లేకుండా పోయా, ఏడుస్తుంది పాపం ఆమె. ఇప్పుడు తీయండి రా వీడియోలు. ఏం చేస్తారు మీరు అందరు? యూట్యూబ్ వాళ్ళు అందరు పోయి ఆమెకు బెయిల్ ఇస్తారా, లేకపోతే ఆమెకు ఫుడ్ షెల్టర్ ఇస్తారా, లేకపోతే ఇంకేమైనా ఏం చేస్తారు? గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుంది చెప్పు? ట్రాఫిక్, ఎందుకంటే 1000 బండ్లు ఆడ పెడితే అక్కడ వేరే ట్రాఫిక్ ప్రాబ్లం అవుద్ది. ఇట్లా జరుగుతుంది. కాబట్టి దయచేసి యూట్యూబర్లు సేమ్ బర్రెలక పరిస్థితి ఏర్పడదు. ఆమెకన్నా కొన్ని ఫండ్స్ వచ్చినాయి, ఈమెకు అది కూడా లేదు. ఎవడు రూపాయి కూడా ఇవ్వడు. వీడియో తీసుకొని సపరేట్గా వచ్చేటాడు, కానీ తినేటోడు ఎవడు ఉండడు. అట్లుంది పరిస్థితి. అందుకోసము ఎప్పుడైనా మీడియాలాగా చూడాలి. చాలా విషయాలు ఉన్నాయి ప్రపంచంలో, అవి చూడండి. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్మార్ట్ చారీ.
హెల్ప్ చేయొచ్చుగా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.